హలో అండి. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రతంని కలశం ఎప్పుడు కదిలించాలి, ఆ రోజే తీయాలా, మళ్ళీ రోజు తీయాలా, అక్కడ పెట్టిన వస్తువులన్నీ ఏం చేయాలి, ఫోటో ఎప్పుడు తీయాలి, కలశంలో నీళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ డౌట్స్ అండి. గణపతిని ఏం చేయాలి అని ఇవన్నీ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈరోజు నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేసుకుంటానండి. కలశం ఎప్పుడు తీయాలి, ఎప్పుడు కదిలించాలి, ఎలా ఉద్యాపన చేయాలి, ఇవన్నీ షేర్ చేసుకుంటాను. మనం అమ్మవారిని శుక్రవారం పెట్టుకుంటాం కదా, శుక్రవారం రోజే అయితే ఉద్యాపన చేయకూడదండి, కలశం తీసేయకూడదు. ఎందుకంటే శుక్రవారం మహాలక్ష్మి కాబట్టి మహాలక్ష్మిని శుక్రవారం రోజు బయటికి పంపించకూడదు. మనకు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆడపిల్ల మనం ఇంటి నుంచి వెళ్తా అంటే శుక్రవారం మనం పంపించాం కదా, సో అందుకని ఆ రోజు అస్సలు కదిలించకూడదు. ఆ రోజు ఉదయం పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి. మళ్ళీ రోజు ఉదయము మనం యథా ప్రకారంగా మామూలుగా పూజ చేసుకోవాలండి. అక్కడవన్నీ అలాగే ఉంచేసేయాలి, ఏమి తీయకూడదు, కదిలించకుండా. మళ్ళీ కొత్తగా పూలు పెట్టుకొని ఇంకా మళ్ళీ దీపంలో కొంచెం ఆయిల్ వేసుకొని కొత్త ఒత్తులు వేసుకొని దీపం పెట్టేసుకొని దేవుని దగ్గర కొన్ని అక్షింతలు పూలు వేసుకొని పూజ చేసుకోవాలి. ప్రసాదంగా పాలు కానీ లేదంటే ఏదైనా పండు కానీ పెట్టుకొని పూజ అయితే చేసేసుకోవాలండి. పూజ చేసుకున్న తర్వాత దీపాలు వెలుగుతుండగానే మనము ఉద్యాపన చేసుకోవాలి. కలశమును కదిలించాలండి. 3 సార్లు కలశాన్ని కదిలించాలి. కదిలించిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నాయన్నీ కలశం కానీ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ వినాయకుడి పసుముద్ద వినాయకుడిని కానీ అన్నీ తీసేసుకోవాలి. ముందైతే 3 సార్లు దీపాలు ఉండగానే ఆ కలశాన్ని ఉద్యాపన చేసుకొని కదిలించుకోవాలండి. మీకు ఉద్యాపన చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. ఒకవేళ మంత్రం రాని వాళ్ళు, తెలియని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ తీసేయొచ్చండి, తప్పేమి లేదు. అలా అయిపోయిన తర్వాత దీపాలన్నీ కొండెక్కిన తర్వాత మనం దేవుని దగ్గర పెట్టిన ఈ వస్తువులన్నీ తీసేసుకోవాలి. పసుపు కుంకుమ మనం అలంకరణ కోసం అన్నీ పెట్టుకుంటాం కదా, అమ్మవారికి ఇష్టమైనవన్నీ అవన్నీ చక్కగా మొత్తం తీసేసుకోవాలి. అమ్మవారి దగ్గర పెట్టిన డబ్బులు మనం వాడుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టేసుకొని మళ్ళీ అయినా అమ్మవారి దగ్గర యూజ్ చేసుకోవచ్చు అండి. పసుపు కానీ కుంకుమ కానీ ఇవన్నీ మనం అమ్మవారి దగ్గర పెట్టే పసుపు గణపతి ముద్దని మనం మొహానికి రాసుకోవచ్చు, లేదంటే బాడీకి అంతా రాసుకోవచ్చు. లేదు అలా వాడుకోవద్దు అనుకుంటే వాటర్లో కలిపేసి మొక్కలకు పోయొచ్చండి. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ తీసుకొని అమ్మవారి కింద కలశం కింద మనం బియ్యం పోస్తాం కదా, ఆ బియ్యంని మన బియ్యం సంచిలో అయినా కలుపుకోవచ్చు, లేదంటే వాటిని నాన్ వెజ్ చేయని రోజు బియ్యంని చక్కగా వండుకోవచ్చు. పసుపుద్దని బియ్యంని తీసేసుకొని తర్వాత కలశం తీస్తాం కదా, కలశం పైన ఆ వస్త్రము అవన్నీ మనము కవర్లో వేసి చీరలో కలిపేసుకోవాలి. ఇప్పుడు కలశం తీస్తాం కదా, కలశం తీసిన తర్వాత అందులోని వాటర్ని మొక్కలకు వేయాలండి. ఆ కలశంలోని వాటర్ని ముందు మన మీద చల్లుకొని మన ఇంట్లో వాళ్ళందరి మీద చల్లి ఇంకా ఇల్లంతా చల్లుకుంటే చాలా మంచిది. ఇలా చల్లేసుకున్న తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. అమ్మవారి ఫోటో కూడా బియ్యం అయితే అలా చేసుకోవాలండి. అమ్మవారికి పెట్టిన కలశం మీద కొబ్బరికాయ పెడతాం కదా, ఆ కొబ్బరికాయని మనము ఇంట్లోకి వాడుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ చేయని రోజు వాడుకోవాలండి. ఇది అన్నీ నాన్ వెజ్ చేయని రోజు వాడుకుంటే చాలా మంచిది. ఇవన్నీ తీసిన తర్వాత ఇప్పుడు ఫోటో తీసి అవన్నీ పెట్టుకోవాలి. మనం అమ్మవారికి పూజ చేస్తాం కదా, పూలు, ఆ పూలన్నీ ఒక కవర్లో వేసుకొని మనకు దగ్గరలో ఉన్న చెరువులో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో చెరువులో వేస్తే చాలా మంచిది. మనకు ఎవరు తొక్కరు, ఏమి చేయరు. లేదు అవకాశం లేదు అంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోవాలి. అవి మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు వాడిన పూలు అక్షింతలు, అవి బంతి పూలు అవి మనం చుట్టుపక్కల డెకరేషన్కి వాడతాం కదా, మామిడాకులు, అవి కలశంలో పెట్టిన మామిడాకులు కూడా చెరువులోనే వేసేయాలి, చెత్త దాంట్లో పడేయొద్దండి. ఇక మనం డెకరేషన్కి పెడతాం కదా చుట్టుపక్కల పూలు బంతి పూలు, అవి మాత్రం చెత్తబుట్టలో వేసేయచ్చు, ఏం కాదు. అమ్మవారిని తీసేసి ఇవన్నీ నీట్గా అమ్మవారికి వేసిన వస్త్రం కానీ ఆకులు కానీ, ఆకులు మీరు చక్కగా వేసుకుంటాము అంటే వేసుకోవచ్చు, లేదంటే అమ్మవారి పూలతో పాటు తీసేసి అవన్నీ ఒక గంగలో కలిపేసేయచ్చండి. ఎవరు తొక్కని చోట అయితే కలిపేయాలి. ఇవన్నీ మొత్తం నీట్గా తీసేసుకోవాలి. మనం చేతికి కంకణాలు కట్టుకుంటాం కదా, ఆ కంకణాలు ఇవన్నీ తీసిన తర్వాత కంకణాలు కూడా తీసి మనం అమ్మవారికి పూజ చేసిన పూలతో పాటు వాటిని కూడా అందులో వేసి గంగలో కలిపేసుకోవాలండి. ఇంకా మిగతా అవన్నీ తీసేసుకొని మనం నీట్గా కడిగేసుకొని పైన పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఉద్యాపన చేసుకుంటే చాలా మంచిదండి. శుక్రవారం మాత్రం ఎవరూ చేయొద్దు. అమ్మవారికి ఇష్టమైన రోజు. అమ్మవారికి పెట్టిన కలశం మీద గాజులు పెడతాం కదా, గాజులు మనం వాడుకోవచ్చు, వేసుకోవచ్చు. వెంటనే అమ్మవారి కలశం మీద పెట్టిన జాకెట్ ముక్క చక్కగా నీట్గా పిండుకొని మనం జాకెట్ బ్లౌజ్ కుట్టించుకొని మనకు మంచిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఒకవేళ మీకు డేట్ వచ్చింది అంటే మీ ఇంట్లో వాళ్ళతో అయినా తీయించేసుకోవచ్చు కలశం. అవన్నీ లేదు అంటే ఎవరు లేరు అనుకున్నప్పుడు 5 రోజులు అయిపోయిన తర్వాత 5వ రోజు స్నానం చేసిన తర్వాత చక్కగా మళ్ళీ ఇవన్నీ తీసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ బంతిపూలు ఇవన్నీ
చెత్తలో వాడుకోవచ్చు. దేవునికి వాడిన పూలు మాత్రం కంపల్సరీ గంగలో వేసుకోవాలండి. ఇలా ఉద్యాపన చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారిని తీస్తూ ఉద్యాపన చేస్తూ ఈసారి ఇలా మంచిగా జరిగిందమ్మా, ప్రతిసారి ఇలాగే నువ్వు మా ఇంటికి వస్తూ మేము మంచిగా పూజ చేసుకుంటూ ఉండాలి అనేసి అమ్మవారిని సాగనంపాలి. ప్రతి సంవత్సరము మాకు ఉన్నంతలో మేము తోచినంత పూజ అయితే చక్కగా చేసుకుంటాము. మళ్ళీ మళ్ళీ మహాలక్ష్మి మా ఇంటికి వస్తూ ఉండాలని మంచిగా చెప్పుకుంటూ అమ్మవారిని ఉద్యాపన అయితే చేయాలి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.